హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఈరోజు మనము జోహో అనే కంపెనీ గురించి క్లియర్గా తెలుసుకుందాం, చూసేయండి. సో నెక్స్ట్ వీడియోస్లో ఇప్పుడు జోహో కంపెనీ గురించి తెలుసుకున్న తర్వాత అసలు రోల్స్ ఏమేమి ఉంటాయి, జాబ్ రోల్స్ ఏమేమి ఉంటాయి, స్కిల్స్ ఏమేమి కావాలి, ఎవ్రీథింగ్ కూడా క్లియర్గా తెలుసుకుందాం ఈ జర్నీలో. సో ఇక్కడ చూడండి, జోహో కార్పొరేషన్ ఈజ్ అన్ ఇండియన్ సాస్ కంపెనీ అనమాట. అంటే సాస్ అంటే సాఫ్ట్వేర్ హ్యాస్ సర్వీస్ అనేసి అంటాం అనమాట. సాఫ్ట్వేర్ హ్యాస్ సర్వీస్. సో బేసికల్గా ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే 1996లో అనమాట. సో జోహో కార్పొరేషన్గా అనేది రీనేమ్ ఎప్పుడైంది అంటే 2009లో అయిందనమాట. ఓకే, దాని తర్వాత దీని హెడ్ క్వార్టర్స్ అంటే జోహో కంపెనీ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే చెన్నై, తమిళనాడు, అండ్ అలాగే గ్లోబల్ ఆఫీసెస్ కూడా ఉన్నాయి. యుఎస్ఏ, జపాన్, చైనా, సింగపూర్, ఈ కంట్రీస్లో కూడా మనకి ఈ జోహోకి కంపెనీకి సంబంధించిన ఆఫీసెస్ అనేవి ఉన్నాయన్నమాట. అంటే యుఎస్ఏ, జపాన్, చైనా, సింగపూర్లో అయితే ఉన్నాయి. దాని తర్వాత అసలు జోహో అనేది ఏం డెవలప్ చేస్తుంది అంటే జోహో డెవలప్స్ బిజినెస్ అండ్ ప్రొడక్టివిటీ యాప్స్ యూజ్డ్ వరల్డ్ వైడ్. ఈ జోహో కంపెనీ యాప్స్ అనేది డెవలప్ చేస్తుంది కదా, అది వరల్డ్ వైడ్గా ప్రొడక్టివిటీ కోసం బిజినెస్ పర్పసెస్గా అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో జోహో కంపెనీ అనేది కొన్ని ప్రోడక్ట్ సర్వీసెస్ కూడా ఉంటుంది. సో ఆ ప్రోడక్ట్ సర్వీసెస్ ఏంటి అంటే ఫస్ట్ వన్ జోహో సిఆర్ఎం. ఓకే, జోహో సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, జోహో మెయిల్ అనమాట, అంటే ఇది ఒక బిజినెస్ మెయిల్. దాని తర్వాత జోహో బుక్, అకౌంటింగ్ సాఫ్ట్వేర్ గురించి అనమాట. తర్వాత జోహో పీపుల్, హెచ్ఆర్ఆర్ పేరోల్, అండ్ జోహో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఓకే, జోహో వన్ అనేసి అంటే కంప్లీట్ బిజినెస్ సూట్ అనేది దీంట్లో ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా జోహో కంపెనీ ప్రోడక్ట్ సర్వీసెస్ అనమాట. దాని తర్వాత జోహో అనేది మనము ఎలా ఉంటుందంటే మనం ఇండియన్లో ఎంఎన్సీ కంపెనీస్ ఇవన్నీ ఒక హైప్ ఉన్న కంపెనీస్ కదా. సో ఇక్కడ ఇండియన్లో అయితే జోహో అనేది ఇండియన్ ఎంఎన్సీ విత్ గ్లోబల్ ఇంపాక్ట్ అనేసి కూడా అనుకోవచ్చు అనమాట. అంటే అంత క్రేజ్ అనేది ఉంటుంది ఈ జోహో గురించి. చాలామందికి జోహో అనే నేమ్ తెలియకపోవచ్చు. చాలా కంపెనీ నేమ్స్ అనేవి చాలా హైప్లో ఉన్నాయి. వాళ్ళతో పోటీగా ఈ జోహో అనే కంపెనీ కూడా ఉంటుంది మనకి. సో బేసికల్గా 80+ మిలియన్స్ పీపుల్ అయితే ఈ జోహో ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేస్తున్నారు కరెక్ట్గా. అండ్ ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే కనుక ఈ జోహో కంపెనీ అనేది ఒక గ్రేట్ ఆపర్చునిటీ అనేది చెప్పొచ్చు. సో మీరు డిఫరెంట్ కంట్రీ జాబ్స్కి లేకపోతే కంపెనీస్కి ట్రై చేస్తూ ఉంటారు, అప్లై చేస్తూ ఉంటారు. సో దాంట్లో ఫ్రెషర్స్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ అంటే జోహో కంపెనీ అనేసి చెప్పొచ్చు. అండ్ దాని తర్వాత మీకు ఈ జోహో కంపెనీకి కావాల్సిన బేసిక్ స్కిల్స్ అనేవి ఇక్కడ చూస్తున్నాను చూడండి. బేసిక్ ప్రోగ్రామింగ్ ప్లస్ ప్రాజెక్ట్స్ అనేవి ఉండాలి. ఒకవేళ మీరు ఈ జోహో కంపెనీలో జాబ్ రావాలి అంటే బేసిక్ స్కిల్స్ అనేవి చెప్తున్నాను. మళ్ళీ క్లియర్గా కూడా ఇంకొక వీడియో కూడా చేస్తాను, డోంట్ వరీ. సో బేసిక్ ప్రోగ్రామింగ్ ప్లస్ ప్రాజెక్ట్స్ అనేవి మనకి వచ్చి ఉండాలి. దాని తర్వాత ఇక్కడ జోహో కంపెనీ మెయిన్గా పజిల్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తుందండి. అంటే పజిల్ క్వశ్చన్స్ లాగా. సో మనకి యాటిట్యూడ్ అండ్ కమ్యూనికేషన్తో పాటు పజిల్స్ కూడా మనం ప్రాక్టీస్ చేస్తే బెటర్. అండ్ దాని తర్వాత మనకి హెచ్ఆర్ రౌండ్లో కానివ్వండి, అలాంటి టైంలో రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ అంటే ఎంఎఫ్ఏ అంటే ఏంటి, జోహో కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అంటే నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా, లేదంటే ఇంకా ఇక్కడ మనకి కావాల్సింది ఎస్క్యూఎల్ క్వెరీస్ కానివ్వండి, డేటాబేసెస్, వీటిపైన కూడా మనం చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే బేసిక్ ఇవి ఏ ప్రోగ్రామర్కైనా లేకపోతే ఏ ఐటీ స్టూడెంట్స్కైనా ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ప్రాజెక్ట్స్, యాటిట్యూడ్, కమ్యూనికేషన్స్, అండ్ అలాగే ఇక్కడైతే మెయిన్గా ఎస్క్యూఎల్ అండ్ డేటా బేసెస్ క్వెరీస్ అన్నీ కూడా మీరు నేర్చుకుని ఉండాలన్నమాట. సో ఇదండి అసలు జోహో కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసరికి. నెక్స్ట్ అసలు మీరు ఏ డీటెయిల్స్ కావాలి లేకపోతే ఏ కంపెనీ గురించి తెలుసుకోవాలి ఇన్ డీటెయిల్గా అనేసి అనుకుంటున్నారు, కామెంట్ సెక్షన్లో